ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ 25th ఏప్రిల్ 1964లో పుట్టారు. రిటైర్మెంట్ ఏజ్ ఫర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇన్ ఇండియా ఈజ్ 62 ఇయర్స్. ఇనీషియల్లీ రిటైర్మెంట్ ఏజ్ అనేది 60 ఇయర్స్ మాత్రమే ఉండేది. కానీ 15వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1963లో దీన్ని 62 ఇయర్స్ చేశారు. సో ఈ ధీరజ్ సింగ్ ఠాకూర్కి ఇంకో 2 నెలల్లో అంటే 24th ఏప్రిల్ 2026కి 62 ఇయర్స్ కంప్లీట్ అవుతాయి. సో రిటైర్ అయిపోతారు. ఇప్పుడు ఈయన ప్లేస్లో నూతన ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు కొలిజియం ఎవరిని రికమెండ్ చేసిందంటే జస్టిస్ లీసా గిల్ని రికమెండ్ చేసింది. ఈ లీసా గిల్ ప్రజెంట్ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఈ కొత్త అపాయింట్మెంట్తో లీసా గిల్ ఒక రికార్డ్ని సృష్టించబోతున్నారు. అదేంటంటే షీ విల్ బి ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు యొక్క మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అవబోతున్నారు లీసా గిల్. ఇనీషియల్ డేస్ నుంచి అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్గా ఉన్న రోజుల నుంచి కోకా సుబ్బారావు గారి నుంచి ప్రస్తుతం చీఫ్ జస్టిస్గా ఉన్న ధీరజ్ సింగ్ ఠాకూర్ వరకు అందరూ పురుషులే ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేశారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యూజువల్లీ ఇప్పటి వరకు ఒక ప్రధాన న్యాయమూర్తి పదవి విరమణ చేసిన తర్వాత మాత్రమే కొత్త ప్రధాన న్యాయమూర్తి నియామకం అనేది జరిగేది. దీనివల్ల పరిపాలనాపరమైన జాప్యం అనేది బాగా ఎక్కువగా ఉండేది. ఈ కొత్త చీఫ్ జస్టిస్కి కొత్త హైకోర్టు యొక్క పరిస్థితులను అర్థం చేసుకోవడానికి వాటికి అడ్జస్ట్ కావడానికి కూడా బాగా టైం పట్టేది. దీన్ని అవాయిడ్ చేయడానికి సుప్రీంకోర్టు కొలిజియం రీసెంట్గా ఈ అపాయింట్మెంట్ పాలసీలో ఒక మేజర్ చేంజ్ని తీసుకొచ్చింది. అదేంటంటే ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తులు రిటైర్ అవ్వడానికి 2 నెలల ముందే ఎవరిని నూతన ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తే బాగుంటుందో కేంద్రానికి రికమెండ్ చేసేస్తుంది. ఆ తర్వాత ఆ పర్సన్ ఇమీడియట్గా అంటే ప్రధాన న్యాయమూర్తిగా అపాయింట్ చేయడానికి 2 నెలల ముందే ఆ స్పెసిఫిక్ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. అంటే ఇక్కడ లీసా గిల్ని ఇమీడియట్లీ ఏపీ హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మరి ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాకూర్ రిటైర్ అయ్యే వరకు లీసా గిల్ ఏ హోదాలో పనిచేస్తారంటే ప్యూనీ జడ్జ్ హోదాలో పనిచేస్తారు. ఇక్కడ ఎస్ అనేది సైలెంట్. ఈ ప్యూనీ అనేది ఫ్రెంచ్ వర్డ్. దీని మీనింగ్ యంగర్ అని. లీగల్ టెర్మినాలజీలో చెప్పాలంటే లోయర్ ఇన్ సీనియారిటీ అని. ఇలా 2 months ప్యూనీ జడ్జిగా వర్క్ చేయడం వల్ల కొత్తగా అపాయింట్ అవ్వబోయే ప్రధాన న్యాయమూర్తికి ఆ కొత్త హైకోర్టు ఫంక్షనాలిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ అఫైర్స్ మీద కంప్లీట్ అవగాహన అనేది వస్తుంది. అందుకే ఇలా చేస్తారనమాట. నెక్స్ట్, జస్టిస్ గిల్ ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టుగా ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారంటే 25th ఏప్రిల్ 2026న. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకుంది ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు అంటే జస్టిస్ లీసా గిల్. కానీ ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ఏపీ హైకోర్టు అని అడిగారు అనుకోండి, అప్పుడు మాత్రం ఆన్సర్ లీసా గిల్ కాదు, జస్టిస్ కొనమనేని అమరేశ్వరి. ఈ అమరేశ్వరి గారు ఎప్పుడో 1970sలోనే ఏపీ హైకోర్టు మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిగా అపాయింట్ అయ్యారు. సో మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి వేరు, మొట్టమొదటి మహిళా న్యాయమూర్తి వేరు. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది ఏపీ వరకు. మరి తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణ హైకోర్టు మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే జస్టిస్ హిమా కోహ్లీ. అండ్ ఏపీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కొలిజియం మద్రాస్ హైకోర్టుకి కూడా కొత్త ప్రధాన న్యాయమూర్తిని అపాయింట్ చేసింది. సో హూ ఈజ్ ద న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ మద్రాస్ హైకోర్టు అంటే జస్టిస్ సుశ్రుత్ అరవింద్ ధర్మాధికారి. ఈయన ప్రస్తుతం కేరళ హైకోర్టులో వర్క్ చేస్తున్నారు.